క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి. అయితే రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, అది ఎలాగ సంభవిస్తుంది, అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఆకలి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మన బుర్ర తొలుగుతాం కదా. సరే, భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే నువ్వు తెలుసుకున్న ఎస్కటాలజీ, నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం అది నిష్ప్రయోజనమే. ఈ ఆకలి మనకే కాదు, ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి. అందుకని ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుని వారిట్లు అడిగారు, ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు. రాకక కాదు, సంఘము కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. యేసు రాకకు ఏ సూచనలు లేవు, కానీ యేసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి. సంఘముకై అక్కడికి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు. ఆయన అకస్మాత్తుగా వస్తాను, దొంగవలే వస్తాను, సంగమా మీరు సిద్ధపడండి, నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు. ఆయన రాక వధువు కొరకు రాక, కానీ ఆయన రాకడ వధువుతో రాకడ. ఎత్తబడిన ఆ సంఘం 7 సంవత్సరాలు ప్రభువుతో ఉండి అది ప్రభుతోనే మళ్ళీ భూమి మీదకి వేంచయ్యనయ్యింది. ఆ రోజున ప్రియులారా, ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు, కానీ ఆయన రాకడ ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది. యేసుని రాకడకు రాక కాదు సుమా, యేసుని రాకడకు సూచనలేమిటి, యేసుని రాకడకు మన సిద్ధపాటు ఏమిటి? యేసుని రాకడకు లోకములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు సంఘములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు యూదులలో సూచనలు చెప్తాను. ఈ 3 సూచనలు మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకు తెలుస్తుంది. దానికి ముందే 7 సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరకు బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం. మరో సూచన చెప్తాను, వినండి. ఏంటి మీరు చాలా బిగుసుకుంటున్నారు? ఇది చెప్పినప్పుడు ఒక జోక్ చెప్తానులేండి, తేలికవుదురు కానీ. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఇందురు. అంచె దినములలో, బాబు తిమోతి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకో. అంచె దినములలో అపాయం ఎవరంటే మనుషులే అపాయం. అంచె దినములలో అపాయం ఎవరి వల్ల వస్తుందంటే మనుషుల వల్లే అపాయం వస్తుందయ్యా తిమోతి. ఈ అంచె దినములలో సంఘములో ఉండేటువంటి మన వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? పైకి భక్తి గలవారిగా ఉండి దాని లోపల దాని శక్తిని వీరు ఆశ్రయించారు. అంటే సంఘములో వేషధారణ వచ్చి కూర్చుంటుందన్నమాట. హిపోక్రసీ. ఒకవైపేమో అపోస్టసీ, మరోవైపేమో హిపోక్రసీ, వేషధారణ. ఈ రోజున సంఘములో నేను ఉదయం కూడా అన్నాను, ఏమనుకోకండి, సంఘములో కొంతమంది తెల్లపావురాల్లో కనబడతారు. మేము అనుకుంటాం తెల్లపావురాలు దేవుని స్తోత్రం చెప్పండి. మన చర్చిలో మీరు చెప్పకండి అమ్మా, చెప్పేస్తున్నారు చేతులు ఎత్తప్పుడే. మన సంఘంలో తెల్లపావురాలు ఉన్నాయి, స్తోత్రం చెప్పండి అని అంటుంటాం. మీ స్తోత్రాలు అంటారు. ఇవి తెల్లపావురాల వల్లకాడు. వీధిలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెలిస్తే తెలుస్తుంది, పచ్చి నల్లకాకులు. సిమెంటులో బాప్తిసం పొందొచ్చేసాయి. ఎవరో సిమెంటుని వచ్చే బకెట్లో ఉంచారు, అందులో బాప్తిసం తీసేసుకొని నేను తెల్లపావురమే అంటూ పావురాలతో కలిసిపోయింది ఈ మొదనష్టపు నల్ల కాకి. వింటున్నారా మీరంతా? ఇది వేషధారణ. పైకి భక్తి గలవారిగానే ఉన్నాం, దాని లోపల దాని శక్తిని మనం ఆశ్రయించడం లేదు. ఆ కారణం చేత ఇవ్వండి, యేసు రాకడగా మన సంఘములో హిపోక్రసీ కనబడుతుంది, విశ్వాస భ్రష్టత్వం కనబడుతుంది, వేషధారణ కనబడుతుంది. అది యేసు రాకడకు సూచనలని మీరు తెలుసుకోండి సంగమా.